డిన్నర్ మీటింగ్ ఎస్ డిన్నర్ మీటింగ్ పెట్టుకున్నాం. అయితే ఏంటి, మేము మీటింగ్లో పెట్టుకోవద్దా? మేమేమైనా బీఆర్ఎస్ వాళ్ళని కలిసామా, బీజేపీ వాళ్ళని కలిసామా? 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడుకోవడం కూడా తప్పేనా అంటూ రివర్స్ అటాక్కి దిగారు హస్తం పార్టీ ఎమ్మెల్యేలు. మీటింగ్ ఎజెండా ఏంటో డైరెక్ట్గా సీఎంని కలిసి చెప్తా ఉంటున్నారు ఆ శాసనసభ సభ్యులు. తెలంగాణ కాంగ్రెస్ లో కొనసాగుతున్న రచ్చ. డిన్నర్ మీటింగ్ పై ఆగని డిస్కషన్. ఆయనకేదో ఒక ఫైలు ఉందని చెప్తున్నారు. సొంత పార్టీ నేతలపై అనిరుద్ రెడ్డి ఫైర్. నేను సిద్ధంగా ఉన్నాను, ఏ గుడికి రమ్మంటే వస్తాను. ఆ ఫైల్ ఎవరి గురించి? వాళ్లతో వీళ్లతో కాదు, రేవంత్ మున్షితోనే మాట్లాడతామన్న ఎమ్మెల్యేలు. మా సీఎం గారితో మాట్లాడతాను. దీపాదాస్ మున్షి గారు కూడా రేపు వస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో డిన్నర్ మీటింగ్ రగడ చిరిగి చాటంతై ఇప్పుడు చాపంతయింది. డిన్నర్ మీటింగ్ పై ఎమ్మెల్యేలు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ లో ఎమ్మెల్యేల సమావేశం జరిగింది వాస్తవమే అన్నారు. అయితే ఆ మీటింగ్ ఏ ఒక్కరికి వ్యతిరేకంగా జరగలేదని, అలాగని ఏదో ఫైల్ క్లియరెన్స్ కోసం జరగలేదని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీపై తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. తాను ఎమ్మెల్యేల భేటీకి వెళ్లలేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం పెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించారు ఆయన. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కలిసి అభివృద్ధి కోసం చర్చించుకోవడం కూడా తప్పేనా అని అన్నారు నాయని. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం కలిసి మాట్లాడుకున్నారన్నారు. అసలు భాగంగా ఏం తెలిసింది, మేము ఎమ్మెల్యేలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఫండ్స్ గిన్స్ అడుగుదాం, లేకపోతే ఎలక్షన్లలో ఇబ్బంది అవుతాయి కదా, స్థానిక సంస్థల ఎన్నికలు వీటి మీద అడగాలని చెప్పి పోదాం అనుకుని అడుగుతున్నాం. దానికి మేము కూర్చుందాం అనుకున్నాం, మీకు కూడా మెసేజ్ పెట్టామన్నా మీరు చూసుకోలేదు అని నన్ను కూడా అన్నారు. ఏమన్నా టీఆర్ఎస్ వాళ్ళతో కూర్చున్నారా, బీజేపీ వాళ్ళతో కూర్చున్నారా, లేకపోతే గవర్నమెంట్ వ్యతిరేకంగా కూలగొడతానికి కూర్చున్నారా? ఇవన్నీ తప్పుడు ముచ్చట్లు గుర్తుపెట్టుకోండి. నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను. అధిష్టానం ఉంటుంది, సీఎం ఉంటాడు, ఆయనకు పోయి చెప్తారు. అంతేకాని మీటింగ్ పెట్టుకొని వీళ్ళు చేసుకునేదేమో మేము చేసుకునేదేమున్నదల్లా. ఇవన్నీ వాంటెడ్లీ క్రియేట్ చేసుకునేటి. 4 ఎమ్మెల్యే చాలాసార్లు కలుసుకున్నాం, దాని కొత్తగా చిత్రీకరించేదాన్ని ఇదే ఉన్నదల్లా. డిన్నర్ మీటింగ్ గొడవంతా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చుట్టూ తిరుగుతుండడంతో ఆయన టీవీ9తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. డిన్నర్ మీటింగ్ జరిగింది వాస్తవమే అని ధృవీకరించారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షిని కలిసి మాట్లాడతామన్నారు. ఆ తర్వాత మీడియాకు అన్ని విషయాలు బయటకు చెప్తా అన్నారు ఆయన. ఇప్పుడు ఇది రహస్య భేటీ ఏం కాదు, రహస్యంగా మాట్లాడేది ఏం లేదు. మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మంచి పాలన జరుగుతుంది, ఆయన సపోర్ట్గా మేము ఉన్నాం. మేము కూర్చున్న భేటీ ఏంది, మినిస్టర్లకు ఫండ్స్ ఎక్కువ వచ్చినాయి, ఈసారి మనం రిక్వెస్ట్ చేసుకుందాం, అందరినీ మినిస్టర్స్ని అందరిని రిక్వెస్ట్ చేసుకుందాం. మీ కాన్సెన్సెస్ బాగానే, మా కాన్సెన్సెస్ కూడా మేము బాగా చేసుకోవాలి, మేము అందరం కలిసి అడిగితే ఒప్పుకుంటారు అని చెప్పేసి జస్ట్ క్యాజువల్ డిన్నర్. కానీ మార్నింగ్ వరకు ఆ న్యూస్ వేరేలాగా వచ్చేసింది. కూర్చున్నది మాత్రం వాస్తవము. ఇవన్నీ నేను తర్వాత చెప్తాను, ఎందుకంటే మా సీఎం గారితో మాట్లాడతాను. అదేవిధంగా దీపాదాస్ మున్షి గారు కూడా రేపు వస్తున్నారు, వారితో చర్చించిన తర్వాత ఖచ్చితంగా ప్రెస్ ముందుకు వచ్చి ఏం జరిగిందో చెప్తాను. తాను ఒక ఫైల్ కోసం డిన్నర్ మీటింగ్ పెట్టారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి చెప్పారని మండిపడ్డారు అనిరుద్ రెడ్డి. తాను ఏ ఫైల్ గురించి అడిగానో మల్లు రవి బయట పెట్టాలన్నారు. మల్లు రవిపై తనకు గౌరవం ఉందన్న అనిరుద్ రెడ్డి తనపై బురద చల్లడం సరికాదన్నారు. తాను గుడికి వచ్చి ప్రమాణం చేసేందుకు కూడా సిద్ధమన్నారు ఆయన. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు డిన్నర్కి రమ్మంటే మా వాళ్ళంతా అక్కడ పోవటం జరిగింది. అక్కడ పోయిన తర్వాత ఆయనకు ఒక పని ఉంది, ఆ పని మనం సీఎం దగ్గరికి రెవెన్యూ మినిస్టర్ దగ్గర పోయి మాట్లాడుకోవాలా, నా పని కావటం లేదంటే ఓకే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. భోజనం చేసి వెళ్ళిపోయారు. ఈ మీటింగ్ జరిగిన దాంట్లో చర్చ అదే జరిగింది. ఆయనకేదో ఒక ఫైలు ఉందని చెప్తున్నారు. ఆ ఫైలుకు సంబంధంలోనే వీళ్ళందరినీ పిలుచుకున్నప్పుడు వీళ్ళు మళ్ళీ మాట్లాడతామని చెప్పారు. ఇప్పుడు అదేదో తెలుసుకొని ఆ ఎమ్మెల్యే గారిని కూడా పిలిచి మాట్లాడటం జరుగుతుంది. నాకు ఒక క్యారెక్టర్ ఉన్న ఎమ్మెల్యే నేను, మా ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది. మేము ఇట్లాంటి బ్రోకర్ దందాలు ఇట్లాంటి చేసేటోళ్ళం కాదు. ఒకవేళ నిజంగానే ఏదో ఫైల్ నేను ఆ మంత్రిని రెవెన్యూ మినిస్టర్ గాని నేను అడిగి ఉంటే రెవెన్యూ మినిస్టర్ గారిని రమ్మని చెప్పండి, ఏ ఫైల్ అడిగినానో చెప్పమని చెప్పండి. ఖచ్చితంగా ఆధారాలతో నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. కానీ రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చి ఏ ఫైల్ గురించి నేను అడిగినానో ఆయన చెప్పాలి, నేను అప్పుడు చెప్తాను. నా ఉట్టిగా నా క్యారెక్టర్ అసాసిన్ చేస్తే మాత్రం మంచిగా ఉండదు. మల్రావి గారికి ఎవరు ఏం ఫీడింగ్ చేసినా నాకు తెలియదు, నాకైనా వెరీ క్లోజ్. మేము ఎవరు ఏం చెప్పించినో నాకు తెలియదు. ఏ ఫైల్ అనేది అది ఇప్పుడు బయట పెట్టాలి. నేను సిద్ధంగా ఉన్నాను, ఏ గుడికి రమ్మంటే వస్తాను. ఆ ఫైల్ ఎవరి గురించి ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు చెప్పాల్సిందే. ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ కాలేదన్నారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. ఆ డిన్నర్ మీటింగ్ కు తాను వెళ్ళలేదన్నారు ఆయన. రహస్య మీటింగ్ అయిందని, దానికి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా పోయిందని నా ఫోటోతో సహా
దాంట్లో స్క్రోల్ చేస్తున్నారు. మీడియా ఛానల్ కూడా తెలవాల్సింది ఏంటంటే అక్కడ రహస్య మీటింగ్ లేదు, ఏం లేదు, అన్నీ నేను ఖండిస్తున్నా. తెలంగాణ కాంగ్రెస్ లో వాక్ స్వతంత్రం ఎక్కువ అన్నారు ఆ పార్టీ నేతలు ఎవరైనా ఓపెన్ కమెంట్స్ చేస్తే పెద్ద ఇష్యూ కాదని, అయితే నేతలు గ్రూపులుగా ఏర్పడి మీటింగ్లు పెట్టుకుంటే మాత్రం డేంజరే అంటున్నారు హస్తం పార్టీ నేతలు.